కేసీఆర్ గారి అంటే ఉద్యమం ఘనత అంటే కాంగ్రెస్ సోనియా గాంధీ గారి పుణ్యం అంటారా? తెలంగాణ ఉద్యమ ఘనత సోనియా గాంధీ పుణ్యమే. సోనియా గాంధీ ఇవ్వకపోతే తప్ప సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టరా? ఆమె పార్టీ ప్రెసిడెంట్, ఫ్లోర్ లీడరు, కాంగ్రెస్ పక్ష నాయకురాలు. కానీ ఆమె మరి తప్పకుండా ఇవ్వాల్సి వచ్చింది. గవర్నమెంట్ ఇవ్వకపోతే నడిచినట్లేదు, మేము జనం ఊకునేటట్లేరు. కాబట్టి తప్పనిసరి అయితే ఇచ్చారు, లేకపోతే ఇచ్చేటోళ్ళు గారు. ఇచ్చేటోళ్ళు అయితే 14 సంవత్సరాల కింద తెలంగాణ ఇస్తే తెలంగాణ ఇవాళ ఏ దశలో ఉండేది? 4 ఏళ్లలో ఇంత పని చేసినాము, ఈ 14 ఏళ్లలో ఇంకా 18 ఏళ్లలో ఇంకా మంచిగా పని చేసుకొని తెలంగాణ బాగు చేసుకునేవాళ్ళం. అడిగినాడు ఇయ్యలే, పోరాటం చేసి 1200 మంది, 200 మంది, 30 మంది, 1600 మంది చచ్చిపోయినాక తెలంగాణ ఇచ్చిన పుణ్యానికి ఇచ్చినావు. ఇంతమంది చచ్చిపోయినారు, ఇంతమంది ఉద్యోగాలు పోయినాయి, ఇంతమంది సమ్మెలు చేశారు, ఎన్ని చేసినాం మేము. మరి గవర్నమెంట్ వచ్చినాక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి జీతాలు ఇచ్చాం. 44% ఫిట్మెంట్ ఇచ్చాం. ఇలా భారతదేశంలో ఏ ఎంప్లాయీకి ఏ రాష్ట్రంలో లేదు, మా దగ్గర ఎక్కువ జీతాలు ఉన్నాయి. మరి మా ఎంప్లాయీస్ మాకు సపోర్ట్ చేశారు, మేము వాళ్ళకి సపోర్ట్ చేసినాం. ఇలా ఇండస్ట్రీస్ కూడా బ్రహ్మాండంగా విదేశాల నుంచి పోటీపడి వచ్చి పెడుతూ ఉంటుంది. ఇక్కడ వెదర్ బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది, నీళ్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, లా అండ్ ఆర్డర్ బాగుంది, పీస్ఫుల్ ఉంది. అందుకొరకు ఈ రాష్ట్రంలో వచ్చి పెట్టుకుంటారు. ఆంధ్రాలో పోమంటే పోతలేరు, అక్కడ వెదర్ బాగలేదు, హ్యూమిడిటీ మొత్తం అంతా అక్కడ తీర ప్రాంతం ఎక్కువ. కాబట్టి అక్కడ ఐటీ నడవదు, ప్రాబ్లం అవుతుంది. ఇండస్ట్రీ ఎవడు పోడు అక్కడ, ఆ చెమటకు ఉండలేరు, ఒక్కరోజు కూడా ఉండలేరు ఆడ. ఈడ మంచి వేతనం. భారతదేశంలో ఏ రాష్ట్రం లేనంటే అన్ని కులాలకు, అన్ని మతాలకు, అందరికీ. ఇలా మేము క్రిస్టియన్ దేశాలు చాలా ఉన్నాయి. మరి క్రిస్మస్ పండుగకు బీదోళ్ళకు బట్టలు ఇచ్చేది, మరి చర్చిలలో భోజనాలు పెట్టే సిస్టమ్ మన దగ్గరనే ఉంది. నిజాం పరిపాలన చేసిండు, మన ముస్లింలకు ఎన్నడూ భోజనం పెట్టలేదు చర్చిలో, మస్జిద్లలో, బీదోళ్ళకు బట్టలు పంచలేదు. కానీ కేసీఆర్ వచ్చినాక రంజాన్ పండుగకు వాళ్ళకు బీదోళ్ళకు బట్టలు పంచుతున్నాడు, వాళ్ళకు భోజనం పెడుతున్నాడు చర్చిలల్లో. ఈ విధంగా బతుకమ్మ పండుగ ఒక్క 50 శివుడేలే. నేను 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని టెంపుల్లకు కలర్ వేసి మంచిగా వేసి బ్రహ్మాండంగా వాళ్ళందరికీ న్యాయం చేశారు. పోయినసారి బతుకమ్మకు చింకి చీరలు ఇచ్చారనేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా గోల చేశారు కదా. తప్పు చేసిండ్రు. ఇప్పుడు మంచి చీరలు చేస్తే ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ ముందర ఇస్తే వాళ్ళకి ఓట్లు పడతాయని అది ఆపేసిండ్రు. మీ మొఖాలకు చీరలు ఇస్తే ఓట్లు పడతాయా? ఎవడిచ్చినా జనం తెలివి కల్లోలైనరు, ఇచ్చినోని తీసుకుంటారు, వేసినోనికి వేస్తారు వాళ్ళు ఓట్లు. చాలా తెలివి వచ్చింది, ప్రజల కాన్షియస్నెస్ పెరిగింది బాగా. ఎమర్జెన్సీ తర్వాత చాలా చైతన్యం వచ్చింది ప్రజలల్లో, మార్పు వచ్చింది. ఇలా నువ్వు ఉమ్మని డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకుంటారు, వేసేటోనికి వేస్తారు వాడు. ఎందుకు ఏమంతోటి శత్రుత్వం ఎందుకు వచ్చిన తీసుకోవడం, తాగడం, తినడం, ఓటు మాత్రం ఏమని గుద్దాలో అని గుర్తుండట జనం. అంత తెలివి వచ్చింది జనం వల్ల. కాబట్టి ఇవాళ ఎలక్షన్లు చాలా కాస్ట్లీ ఎలక్షన్ చేస్తున్నారు. ఈ ఆంధ్రోల్లో ప్రభావం వల్ల మన దగ్గర బీదోడు ఎలక్షన్ పోటీ చేసేదే కష్టమైపోయింది, చాలా ఇబ్బంది అవుతుంది. లక్షలు కోట్లు ఖర్చు పెట్టాలంటే ఎట్లా? నేను ఫస్ట్ 78లో మొత్తం ఖర్చులు అన్నీ కలిపి 60,000తో నేను ఎమ్మెల్యే అయినా. అంజయ్ మీద గెలిచిన. గెలవడం గెలుస్తారా? ముఖ్యమంత్రిగా పనిచేసిన అంజయ్ మీద మీరు గెలిచారు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మంచి కార్యక్రమాలు తెచ్చాం. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది. ఒక్కొక్క పోలీస్ స్టేషను 2 కోట్లు 3 కోట్లు పెట్టి కట్టిస్తున్నాం బ్రహ్మాండంగా. పోలీస్ స్టేషన్లే జిమ్ ఉంటుంది, ఫిట్నెస్ ఉండాలి, కానిస్టేబుల్ జిమ్ పెడతాం, రెస్ట్ రూమ్ పెడుతున్నాం, రిసెప్షన్ సెంటర్ పెడుతున్నాం. రిసెప్షనిస్టులు ఒక లేడీ కూర్చుంటుంది, ఎవరన్నా వస్తే ఆమె దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే ఆమె సిఐ దగ్గర తీసుకుపోతుంది. సిఐ కన్సల్ట్ సబ్ ఇన్స్పెక్టర్కు రాస్తాడు, ఎంక్వైరీ చేసి కేసు తెచ్చామని. పోలీస్ స్టేషన్ అప్లికేషన్ పెడితే డీజీ ఆఫీస్కి పోతుంది. ఆన్లైన్ సిస్టమ్ మొత్తం ఆన్లైన్ సిస్టమ్ చేసేసినాం. ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఏ క్లాస్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో ఉన్నాయి,
75,000 మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తున్నాం మేము. జిల్లా పోలీస్ స్టేషన్లో 50,000 మంత్లీ ఇస్తున్నాం. గ్రామాలలో 25,000 ఇస్తున్నాం మెయింటెనెన్స్ కొరకు. ఇంతకు మొదలు పోలీస్ స్టేషన్కి పోతే పెన్ను తీసుకురాపో, పేపర్ తీసుకురాకపోలేదు. ఇప్పుడు పేపర్ పెన్ను ఎవ్వడు అడుగుతలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా. ఇప్పుడు మెయింటెనెన్స్కి మేమే ఇస్తున్నాం. ఎవడన్నా పోతే ఛాయ్ దాపియడానికి, ఎవడన్నా అరెస్ట్ చేస్తే మనకి భోజనం పెట్టడానికి వాళ్ళ దగ్గర పైసలు ఉండేవి కావు. హోటల్ని బెదిరించి భోజనం తెప్పించుకునేది, లేదు వీని పెట్టి వీని కట్టి వాళ్ళ దగ్గర వసూలు చేసి ఛాయలు దాపించేది. ఇప్పుడు 75,000 పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కి ఇస్తున్నాం. 50,000 జిల్లాలలో హెడ్ క్వార్టర్లో ఇస్తున్నాం. గ్రామాలలో 25,000 ఇస్తున్నాం నెలకు. మరి ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ ఇచ్చినాయి కావా? ఒక్కనాడు కర్ఫ్యూ లేకుండా ఇంత పీస్ఫుల్గా గవర్నమెంట్ నడుస్తుంది. ఫ్రెండ్లీ పోలీస్ అన్నాం. గవర్నమెంట్ రాగానే ప్రజలు పోలీసు కలిసి పనిచేయాలి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. గొడవ సంక్షేమం కోసం షీ టీములు పెట్టి మీరు లేడీస్ అమ్మాయిలను వేధింపులు బంద్ కావాలని చెప్పని, ఉద్యోగాల దగ్గర పనిచేసే ఆడియో వాళ్ళని వేధింపులు తగ్గాలని చెప్పని షీ టీములు పెట్టినాం. హైదరాబాద్లో 100 షీ టీములు ఉన్నాయి, తెలంగాణలో 100 షీ టీములు ఉన్నాయి, 200 షీ టీములు ఇప్పుడు పనిచేస్తున్నాయి. ఎక్కడైనా ఎవడన్నా ఆడపిల్ల మీద చేయేస్తే ఇమ్మీడియట్లీ కెమెరా సిటీ మోడ్ పోతాడు, కెమెరా తీస్తాడు, మన చేయి పట్టుకుంటాడు. నన్ను ఎందుకు పట్టుకున్నాడు? నేను పోలీసు, నువ్వు అమ్మాయిని వేధిస్తున్నావు, నేను పట్టుకున్నాను. తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి తల్లిదండ్రులు పిలిపిస్తారు, ఫ్రెండ్స్ పిలిపించి చెప్తారు, ఈ విధంగా చేస్తున్నావు నువ్వు, మీ పిల్లగాడు మన కంట్రోల్ చేసుకోండి, లేకపోతే జైలుకు పంపిస్తామని చెప్పని వార్నింగ్ ఇచ్చి వదిలిపెడతాం. సెకండ్ టైం వస్తే జైలుకు పడేస్తాం. ఇలా పేకాట క్లబ్బులు బంద్, ఒక్క పేకాట క్లబ్ నడుస్తలేవు, అన్నీ బంద్ చేసినాం. కొంతమంది ఇటీవల ఆంధ్ర నుంచి వచ్చి బార్లు పేకాట క్లబ్బులు పెడుతున్నారని విన్నాము. ఏడు లేదు, ఇక్కడ లేవు, హైదరాబాద్ లేవు, తెలంగాణలో ఎక్కడ లేవు. పేకాట క్లబ్లు బంద్ చేసినాం. మరి అదేవిధంగా సట్కాలు బంద్ అయినాయి, గుడంబా దుకాణాలు బంద్ అయినాయి. గుడంబా మొత్తం బంద్, అన్ని దగ్గర గుడంబా బంద్ అయింది, సట్టాలు బంద్ అయినాయి, ఈ మట్కాలు బంద్ అయినాయి, అన్నీ బంద్ అయినాయి, పేకాటలు బంద్ అయినాయి. ఎక్కడ కూడా ఏం లేదు. పోలీస్ పెట్రోలింగ్ పెట్టినాం, ఇన్నోవా వెహికల్స్ పెట్టినాం, చూసినాం కదా. దాని మీద లైట్ ఎప్పుడు లేని విధంగా ఇన్నోవా వెహికల్స్ ఇచ్చారు. పెరుగుతుంటుంది. అది చూడగానే రౌడీలకు గుండెల దడదడ అనిపిస్తుంది. అమ్మ ఏడంగా వచ్చినా పోలీసు, ఈడంగా వచ్చినా పోలీసు, ఎక్కడైనా పోలీసే. ఎప్పుడు లేని విధంగా ఇన్నోవా వెహికల్స్ ఇచ్చేసారు ఒకటేసారి మీరు. ఇచ్చామని అట్లా కంట్రోల్ కావాలా, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ కావాలా. ఇప్పుడు ఎవ్వడు ధైర్యం చేయడానికి ప్రయత్నం. ఇంతకుముందు చైన్ స్నాకింగ్ అయ్యేది, చైన్ స్నాకింగ్ చేసేది. చైన్ స్నాకింగ్ చేస్తే తీసుకుపోయిపోయాగానే కోర్టులో బెయిల్ ఇస్తే మళ్ళీ తెల్లారి వచ్చి మళ్ళీ అదే పని చేసేది. ఇప్పుడు పీడీ యాక్ట్ను అమెండ్మెంట్ చేసి ఎవడన్నా 2-3 సార్లు చైన్ స్నాకింగ్ చేస్తే అని తీసుకుపోయి జైల్లో పడేస్తాం. సంవత్సరం నాకు ఇంకా రాడు వాడు. 120 మంది ఉన్నారు లోపల జైల్లో చైన్ స్నాకర్స్. కల్తీ చేసేవాడు, పాలల్లో కల్తీ చేసినా, మరి బియ్యం వల్ల కల్తీ చేసినా, ఏ వస్తువు కల్తీ చేసినా వాడిని పీడీ యాక్ట్లో జైల్లో పడేస్తున్నాం. మందులు కల్తీ చేసినా, రైతుల మందులు కల్తీ చేసి ఏది చేసినా మన పీడీ యాక్ట్లో వేసి లోపలేస్తున్నాం. ఇవన్నీ కంట్రోల్ అయిపోయినాయి. ఇవన్నీ మేము చేస్తే ఏం చేస్తున్నాడు కేసీఆర్ అంటే ఇంక ఏమనాలా, బుద్ధి లేని ముండవాడుకులు గుడ్డిగా మాట్లాడుతున్నారు. కళ్ళు ఉండి లేకనా, చెవులు ఉండి లేకనా ఎందుకు మాట్లాడుతారో అర్థమే అవుతలేదు. అట్లా గుడ్డిగా అంటే జనం నమ్ముతారా? ఇప్పుడు కేటీఆర్ కిట్టు ఆడపిల్ల పుడితే 12,000, 13,000, మగపిల్లాడు పడితే 12,000 ఇస్తున్నాం. జాన్సన్ సబ్ ఇచ్చి పౌడర్ ఇచ్చి వాళ్ళ కిట్ ఇస్తున్నాం. ఇంతకుముందు అంతా ప్రైవేట్ హాస్పిటల్లో పోయి లక్షలు ఖర్చు పెట్టుకునేది. ఇప్పుడు ఒక్క నయా పైసా ఖర్చు పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్ని. గర్భవతి అయితే అమ్మ స్కీమ్ నుంచి ఆ గర్భవతి అయిన లేడీ ఇక్కడికి వచ్చి హాస్పిటల్ చెక్ చేసిపోవడానికి వెహికల్ ఇస్తున్నాం. తీసుకుపోయి ఇంటికాడ ఇడిచిపెట్టి వస్తారు. ప్రసూతి అయినాక ఆమెను తీసుకుపోయి ఇంటికాడ ఇడిచిపెట్టి వస్తారు. ఆ విధంగా వెహికల్ పెట్టినాం. ఎవడైనా హాస్పిటల్లో చచ్చిపోతే సాగు తీసుకుపోవడానికి కష్టమైంది. ఇప్పుడు గవర్నమెంట్ వెహికల్స్ పెట్టినాం, గవర్నమెంట్ వెహికల్స్ వేసినాం. బ్రహ్మాండంగా హాస్పిటల్లన్నీ బ్రహ్మాండంగా అయిపోయినాయి. ఇంతకు మొదలు మొత్తం ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చిన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేస్తున్నాం, బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఇంకొక 5 సంవత్సరాలు వస్తే ఇంకా స్టెబిలైజ్ అయిపోద్ది తెలంగాణ. ఇప్పుడు అన్ని టేకప్లో ఉన్నాయి. రైతు బంధు పథకం కానీ అన్నీ టేకప్లో ఉన్నాయి, ఇప్పుడు నడుస్తున్నాయి.
ఇప్పుడు మిషన్ భగీరథ ఇంటింటికి మంచి తాగడానికి నీళ్లు తీసుకొచ్చి స్వచ్ఛమైన నీరు ఫిల్టర్ నీళ్ళు తీసుకొచ్చి నల్ల ఇంట్లో ఫిట్ చేసి మంచినీళ్ళు తాపిస్తున్నాం. ఎవడన్నా చేసిండా ఈ నీళ్ళ? ఈ స్కీమును భారతదేశంలో అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మేము మా రాష్ట్రంలో పెడతాం అంటుంది. ఇది మంచినీళ్లకు 100 కిలోమీటర్లు ఆడోళ్ళు పోయి బిందెలలో నీళ్ళు తెచ్చుకునేది, బోర్లు వేస్తే బీమార్లు వచ్చేది. ఇప్పుడు స్వచ్ఛమైన నీరు ఫిల్టర్ నీరు ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా తీసుకొచ్చి మంచినీళ్ళు దాపిస్తున్నాం. ఈ స్కీమ్ లేదా? ఇది పనికి వస్తలేదా? ఇప్పుడు మొత్తం చెరువులు నింపించినాం. మిషన్ కాకతీయ ద్వారా మొత్తం చెరువులు నింపించినాం. బ్రహ్మాండంగా ఇవాళ 2 పంటలు పండుకుంటున్నాయి రైతాంగం, అంత సంతోషంగా ఉంది. మహబూబ్నగర్ జిల్లా కరువు ప్రాంతం ఉండేది, 6 లక్షల ఎకరాలు ఇవాళ పంటలు పండుతున్నాయి బ్రహ్మాండంగా. ఇన్ని చేస్తే ఏం చేయలేదు కేసీఆర్ అని మాట్లాడుతున్నారు. తెలివి తక్కువనా, బుద్ధి లేకనా, కావాలని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. సోనియా గాంధీతో తప్పుడు మాటలు మాట్లాడించారు. ఎంప్లాయ్మెంట్, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. నీళ్లు బ్రహ్మాండంగా 1 కోటి ఎకరాల మాగాణి చేసేదానికి మేము ప్రోగ్రాం పెట్టాం. ఇప్పుడు నడుస్తున్నది బ్రహ్మాండంగా. కాళేశ్వరం, డెండియాతో అయితే 1 కోటి ఎకరాల నీళ్లు వచ్చేస్తాయి. సస్యశ్యామలం అయితే తెలంగాణ. మరి అది పని కాలేదా? అది అవపడతలేదా? మీరే కోట్లలోకి పోయి ఆపేదానికి ప్రయత్నం చేశారు. పవర్ పాయింట్ అసెంబ్లీలో చూపిస్తానంటే కాంగ్రెస్ వాళ్ళు పారిపోయినారు, వాకౌట్ చేసిపోయినారు, రాలే అసెంబ్లీకి. పవర్ పాయింట్ చూపిస్తానంటే మరి మీరెందుకు చూపించలే? ప్రతిపక్షం పవర్ పాయింట్ చూపిస్తే ఇది కేసీఆర్ చెప్పింది తప్పనాలి కదా. అది అనకుండా పవర్ పాయింట్ చూడకుండా మీరు తప్పించుకున్నారు. మీ దగ్గర దమ్ము లేదు, సత్తా లేదు, సమాచారం లేదు మీ దగ్గర. అరే అటువంటి వాళ్ళు ఇలా ఎలక్షన్లో వచ్చి ఓట్లాడుతుండు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతుండు. కేసీఆర్ను బొంద పెడతాం, టీఆర్ఎస్ను బొంద పెడతాం. రేపు ఎవరిని బొంద పెడతారో ప్రజలు తెలుస్తారు. ఈయనను బొంద పెడతారా, మమ్మల్ని బొంద పెడతారా? ఎందుకు అవన్నీ అడ్డగోలుగా మాటలు మాట్లాడడం? కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ ఓడిపోతుంది. ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కాంగ్రెస్ డైరెక్ట్ మాతోటి పోటీ చేసే దమ్ము లేక కూటమి పేరు పెట్టుకున్నారు. చంద్రబాబు సపోర్ట్ తీసుకున్నారు. చంద్రబాబు ఆంధ్రోడు, మనకెందుకు? మనం తెలంగాణ కొట్లాడుకుందాం, ఆంధ్రోని ఎందుకు తీసుకురావాలా? కూటమికి మద్దతుగా ఈ నెల ఆఖరిన 28, 29 తారీఖులో చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు ప్రచారానికి వస్తున్నారు. రాని ఎవడొస్తే ఏమవుతుంది? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కాదంటారా, షాదీ ముబారక్ కాదంటారా, 1000 రూపాయల పెన్షన్ కాదంటారా, 1500 వికలాంగులకు ఇస్తున్నాయి కాదంటారా, నెలకు 4 ఏళ్ళ నుంచి తీసుకుంటారు కదా, ఇవి కాదంటారా? మరి కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొస్తున్నాం, ప్రాజెక్టు కడుతున్నాం, అది కాదంటారా? అది చూడమని వచ్చి 2 నుంచి నీళ్లు తీసుకొస్తున్నాం, 2 ఎత్తిపోతల పథకం, అది కాదనా? ఇవన్నీ కావు, నేను చేయలేదా? చేస్తలేమా? రైతు బంధు స్కీమ్ ఇస్తున్నాం, ప్రపంచంలో ఎవడియలే. మీరు ఇచ్చిండ్రా? మీ గవర్నమెంట్ 50 ఏళ్ళు కాంగ్రెస్ ఉంది, 17 ఏళ్ళు తెలుగుదేశం ఉంది, మీరెందుకు ఇయ్యలే? రైతులకు ఎందుకు కాదు? రైతులు ఆత్మహత్య చేసుకుని మీ పీరియడ్లో ఎక్కువ మంది చచ్చిపోయినారు. మమ్మల్ని బదనాం చేస్తారు మీ పీరియడ్లో చచ్చిందని. ఇలా మేమంతా ఆదుకొని వాళ్ళని చేస్తే రైతులంతా మాకు ఓట్లు వేస్తామంటున్నారు. అన్ని వర్గాలు మాకు సపోర్ట్ చేస్తున్నాయి. మేము కులాలు మతాలు లేకుండా పరిపాలిస్తున్నాం. సెక్యులర్ గవర్నమెంట్ మా గవర్నమెంట్. అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నాం. ముస్లింలను, క్రిస్టియన్లను, ఈసాయిలను అందరినీ కలుపుకొని పోతున్నాం. ఇలా ముస్లింలు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేకుండా ఇలా కాన్ఫిడెన్స్ ఉంది, గవర్నమెంట్ మాకు అన్యాయం చేయదు అని. ఎన్ని స్కీములు ఇచ్చినాం, ఎన్ని పోలీస్ స్టేషన్లు, హైదరాబాద్లో ఉన్న పోలీస్ స్టేషన్ రెనోవేట్ చేసి బ్రహ్మాండంగా చేసినాం. కార్పొరేట్ ఆఫీసులు ఎట్లున్నాయి అట్లా ఉన్నాయి పోలీస్ స్టేషన్లు. ఇవాళ కొత్త పోలీస్ స్టేషన్లు కట్టాం, ఎన్నో పోలీస్ స్టేషన్లు కట్టాం, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇప్పుడు ఎన్ని కొత్త వెహికల్స్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్, పోలీస్ మొబిలిటీ బాగా పెంచినాం, పెట్రోలింగ్ పెంచినాం, అన్నీ చేస్తున్నాం. ఇన్ని చేస్తే కూడా మా మీద బండ పోసి దుమ్మెత్తి పోసేదానికి ప్రయత్నం చేస్తారు. ఆ దుమ్ము వాళ్ళ మీదే పడుతుంది, వాళ్ళకే సమాధానం ప్రజలు చెప్తారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please
subscribe iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.